హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి కొరియన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక పెద్ద జైలు ఉంటది, అందులో చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి. అయితే బయట లంచాలు మోసాలు చేసి దొరికిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ సేమ్ జైలుకి వస్తాడు. తర్వాత అతను కూడా లోపల జరిగే మాఫియాలో జాయిన్ అయి ఆకృత్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది? తప్పు చేసిన వారిని శిక్షించే జైలే తప్పులు చేయడానికి ఉపయోగిస్తుంటే ఏం చేయాలి చూద్దాం. ద ప్రిజన్ మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక ముసలోడిని చూపిస్తారు. ఇతను చాలా రిచ్. అయితే ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కొని ఒక హోటల్ రూమ్ లో దాక్కుంటాడు. వాళ్ళకి వీళ్ళకి కాల్స్ చేసి నన్ను సేవ్ చేయండి, నన్ను ఈ దేశాన్ని దాటించండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని చెప్తాడు. అయితే అప్పుడే రూమ్ లోకి 4 దుండగులు మాస్కులు వేసుకొని వస్తారు. ముసలోడిని చంపేస్తారు. అయితే ఆ ముసలోడు సూసైడ్ చేసుకుని చనిపోయిందని అందరూ నమ్మాలని చెప్పి వచ్చిన దుండగులు ఫేక్ సీన్ ని క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్స్ జైల్లో ఉండే ఖైదీల యూనిఫామ్స్ ని వేసుకొని రిటర్న్ వెళ్లిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయిన ఈ ముసలోడు సూసైడ్ చేసుకుని చనిపోయిందనే న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. పోలీసు జర్నలిస్టులు కూడా ఇది సూసైడ్ అని నమ్ముతారు. కట్ చేస్తే మనకు జనంగ్ సిటీలోనే ఫేమస్ ఇంకా డేంజరస్ అయిన పెద్ద జైలుని చూపిస్తారు. అక్కడికి కొత్తగా వచ్చిన ఖైదీలని మనకు పరిచయం చేస్తారు. బస్సు దిగిన హీరో ఖైదీ డ్రెస్ లోనే ఉంటాడు. హీరో యాక్చువల్ గా ఒక పోలీస్ ఆఫీసర్, కానీ వీడు లంచాలు మోసాలు చేసి దొరికిపోయి ఉంటాడు. సో వీని జైల్లో పడేస్తారు. హీరో రాగానే అతని వల్ల జైల్లో పడిన ఒక ఖైదీ హీరోని చూసి వెక్కిరిస్తాడు. సో హీరో వాడి మీద ఉమ్మేస్తాడు. సో అర్ధరాత్రి ఖైదీల గ్యాంగ్ హీరోని టార్గెట్ చేసి మరి కుక్కను కొట్టినట్టు కొడతారు. హీరో ఇక ఒంటరి అయ్యాడు కాబట్టి ఏం చేయలేకపోతాడు. అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్, జైలు పోలీసులకి హీరో కొత్త కదా, సో తప్పు ఖైదీలు చేసినా సరే హీరోదే మిస్టేక్ అని చెప్పి అతన్ని ఐసోలేటర్ సెల్ లో వేసి పనిష్మెంట్ ని ఇస్తారు. అయితే పలుమార్లు హీరోని ఖైదీల గ్యాంగ్ అటాక్ చేస్తారు. సో హీరోని ఇప్పుడు ఇంకో ఖైదీ గ్యాంగ్ ఫేస్ కవర్ చేసి 8 నెంబర్ సెల్ వద్దకు తీసుకెళ్తారు. అక్కడే మనకు ఇక్కో పరిచయం అవుతాడు. ఇతను చాలా డేంజరస్ ఇంకా పవర్ఫుల్. ఇక్కో చాలా నేరాలు చేసి లోపలికి వచ్చాడు. అయితే లోపల ఖైదీలకి తన పవర్ ని చూపించి వాళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకొని ఉంటాడు. ఇక్కో చెప్పిందే వేదం. పోలీసులు గార్డ్స్ కూడా ఇక్కోని చూసి భయపడతారు. ఇక్కో ఖైదీలతో కలిసి ఒక సైన్యాన్ని తయారు చేసి ఉంటాడు. అయితే జైలు లోపల 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఒకటి పవర్ఫుల్ గ్యాంగ్ ఇక్కోదైతే, ఇంకో చిల్లర గ్యాంగ్ మిన్సుది. మిన్సుగాడే హీరోని రాగానే గెలికింది. సో హీరోకి వీడికి పడదు అనుకుందాం. ఇప్పుడు హీరోని ఇక్కో పిలిపించి నాతో కలువు, లేకుంటే మిన్సు చేతిలో చస్తావని ఆఫర్ ఇస్తాడు. కానీ హీరోకి ఈగో ఎక్కువ, ఏది ఫ్రీగా కావాలి అనుకోడు. ఏదైనా సరే కష్టపడి గెలవాలి, సంపాదించాలి అనుకుంటాడు. ఆ తర్వాతే నేను నీ గ్యాంగ్ లో చేరుతా అని ఇక్కోకి హీరో మాటిస్తాడు. కట్ చేస్తే హీరోని మళ్ళీ ఐసోలేటర్ సెల్ కి తరలిస్తారు. పోలీస్ గార్డు హీరోతో మాట్లాడతాడు. అరే నువ్వు అనవసరంగా ఇక్కోతో లొల్లి పెట్టుకోకు, వాడు చాలా డేంజర్. పెద్ద మాఫియా డాన్ల కళ్ళని పీకేసి ఆ కళ్ళని తిన్న నరరూప రాక్షసుడు. జాగ్రత్తగా వాడు చెప్పిన పని చేయని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. సో హీరో ఇక్కో గ్యాంగ్ లో జాయిన్ అవ్వడం గురించి ఆలోచిస్తాడు. ఇక్కో పోలీస్ గార్డ్ ని పిలిచి, ఈ ఖైదీ నాకు తెలిసినోడు, వచ్చే నెలలో వాడి కూతురు పెళ్లి ఉంది, బుసాన్ జైల్ కి ట్రాన్స్ఫర్ చేయని ఆర్డర్ ఇచ్చి పైసలు ఇస్తాడు. సో ఆ గార్డు లంచం తీసుకుని ఇక్కో చెప్పినట్టు చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనం గ్రౌండ్ లో మిన్సుకి హీరోకి మధ్య గొడవ జరగడం చూస్తాం. నేను మిన్సుని కొట్టి ఓడగొడితే ఇక్కో గ్యాంగ్ లో పక్కా జాయిన్ అవుతా అని ఛాలెంజ్ చేస్తాడు హీరో. ఇంకోవైపు మిన్సు ఏమో నేను గెలిస్తే నన్ను వేరే జైల్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని కోరుతాడు. ఇక్కడ 2 గ్యాంగ్స్ లో ఇక్కో గ్యాంగ్ పవర్ఫుల్ కాబట్టి మిన్సు వేరే జైల్ కి వెళ్లి అక్కడ తన పెత్తనం చెలాయించాలి అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కో అంటే మిన్సుకి కూడా దడే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఫైట్ లో హీరో మిన్సుని కొట్టి గెలుస్తాడు. సో హీరోకి సన్మానం చేసి మరి 8 నెంబర్ సెల్ గ్రూప్ లో ఇక్కో గ్యాంగ్ లోకి పంపిస్తారు. కట్ చేస్తే హీరో ఇప్పుడు ఇక్కో చెప్పినట్టు వింటూ పని చేస్తూ ఉంటాడు. ఇక్కోకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటది జైల్లో. లగ్జరీగా బ్రతుకుతుంటాడు. వార్డెన్ ఇంకా పోలీస్ గార్డ్స్ అందరూ ఇక్కో చెప్పినట్టు వింటారు. అయితే ప్రతి నెల ఇక్కో తన గ్యాంగ్ ని క్రైమ్ చేయడం కోసం జైలు బయటికి పంపుతుంటాడు. మనం స్టార్టింగ్ లో చూసిన ముసలోడి హత్యని కూడా ఇక్కో గ్యాంగ్ చేసి ఉంటారు. ఇంతకు ముందు ఇక్కోతో పాటు జైల్లో ఉన్న డాక్టర్ కిమ్ బయటకు రిలీజ్ అయి ఉంటాడు. అయితే క్రైమ్ సిండికేట్ ని డాక్టర్ కిమ్మే చూసుకుంటూ ఉంటాడు బయట నుండి. లీగల్ గా ఇక్కోకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కిమ్మే చూసుకుంటూ ఉంటాడు. జైలు వార్డెన్ కూడా ఈ క్రైమ్స్ లో భాగమే. కాకపోతే వార్డెన్ కాస్త భయస్తుడు. డాక్టర్ కిమ్ చేయాల్సిన క్రైమ్ డీటెయిల్స్ ని వార్డెన్ కి ఇస్తాడు. వార్డెన్ వెళ్లి ఇక్కోకి ఈ మ్యాటర్ ని చెప్తాడు. ఇక్కో తన గ్యాంగ్ ని రెడీ చేసి డేట్ ఫిక్స్ చేస్తాడు. గ్యాంగ్ ఇల్లీగల్ గా జైలు బయటికి వెళ్లి పని ముగించేసి మళ్ళీ తిరిగి జైలుకి వస్తారు. అయితే ఈసారి ఇక్కో బ్యాంక్ ని దోచుకోవాలి అనుకుంటాడు. గ్యాంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడే వార్డెన్ కి ఇక్కోకి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. నువ్వు ఈ మధ్య చాలా దూకుడుగా బిహేవ్ చేస్తున్నావు, మనము ఈ క్రైమ్స్ చేయడం ఆపాలి, లేకుంటే నా జాబ్ కి ఎసరు పడుతుందని వార్డెన్ అంటాడు. దీనికి
ఇక్కో నీకు సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు, నేను బయట చాలా మంది జేబుల్ని నింపాలి, నీకేం తెలుసు నా బాధ, అయినా నేను భిక్షం వేస్తే నువ్వు వార్డెన్ అయ్యావు, అది గుర్తు పెట్టుకుని నాతో మాట్లాడని వార్డెన్ కి వార్నింగ్ ఇస్తాడు ఇక్కో. సో ఇక ఆ రోజు నైట్ ఇక్కో గ్యాంగ్ మెంబర్స్ జైలు నుండి ఇల్లీగల్ గా బయటికి వెళ్లి బ్యాంక్ ని దోచుకుంటారు. అక్కడ వీళ్ళకి అడ్డం వచ్చిన సెక్యూరిటీని మేనేజర్స్ అందరినీ చంపేస్తారు. అయితే డబ్బుతో తిరిగి వచ్చే టైంలోనే గ్యాంగ్ లో ఒకడు డబ్బు మీద అత్యాశతో పారిపోతాడు, డబ్బు బ్యాగ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక మిగతా వాళ్ళు వెంటనే జైలు లోపలికి వెళ్లి ఈ మ్యాటర్ ని ఇక్కోకి చెప్తే అతను షాక్ అయిపోతాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పారిపోయిన ఖైదీ శవాన్ని నేను చూడాలి, బయట ఉన్న మన వాళ్ళకి చెప్పని ఇక్కో తన గ్యాంగ్ తో అంటాడు. అయితే జైలు ఖైదీ బయటికి ఎస్కేప్ అయిన మ్యాటర్ వార్డెన్ కి తెలుస్తుంది. వార్డెన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి సార్ మన జైలు ఇన్స్పెక్షన్ కి జిల్లా అధికారి నామ్ సార్ వస్తుందని చెప్పగానే వార్డెన్ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటాడు, ఫుల్ టెన్షన్ పడతాడు. ఇన్స్పెక్షన్ కోసం నాము నేరుగా మన జైలుకే వస్తాడు. నాము ప్రతి ఒక్క సెల్ ని వెతుక్కుంటూ ఏమైనా తేడాగా ఉందేమో అని చూస్తాడు. ఫైనల్ గా నాము ఇక్కో అతని గ్యాంగ్ తో కలిసి పెంచుతున్న గంజాయి తోటకి వస్తాడు. వేరే జైల్లో చాలా ఏళ్ల కిందనే ఇక్కో అంటే నామ్ కి పరిచయం ఉండి ఉంటది. సో ఇప్పుడు ఆ మ్యాటర్ ని గుర్తు చేసుకుని నామ్ ఇక్కోని తిడుతూ రెచ్చగొడతాడు. ఇక్కో ఎదురు తిరిగితే అక్కడున్న గంజాయి తోట గురించి నామ్ కి తెలిసే ప్రమాదం ఉంది. అందుకే హీరో తెలివిగా ఆలోచించి సీన్ లోకి వస్తాడు. ఇప్పుడు సార్ మీరు చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నారు, ఎవరు సార్ మీకు జాబ్ ఇచ్చిందని హీరో కావాలని నామ్ ని తిడుతూ రెచ్చగొడతాడు. సో నామ్ ఫోకస్ ఇప్పుడు హీరో మీదకి షిఫ్ట్ అవుతుంది. హీరోని కొట్టి మళ్ళీ పనిష్మెంట్ కోసం ఐసోలేటర్ సెల్ లోకి పడేస్తారు. ఇలా నామ్ ఇక్కోని వదిలేస్తాడు. హీరో వల్ల ఇక్కో గంజాయి తోట సేఫ్ గా ఉంది. సో ఈ పని చేసిన హీరో ఇక్కో దగ్గర మంచి మార్కులను కొట్టేస్తాడు. ఇక్కోకి ఇక హీరో మీద చాలా నమ్మకం ఏర్పడుతుంది. అందుకే గిఫ్ట్ గా ఇక్కో హీరోని ఆ రోజు రాత్రిపూట కొత్త డ్రెస్ కొనిచ్చి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. హీరోకి ఇష్టం వచ్చినంత ఫుడ్ పెడతాడు. హీరో చాలా హ్యాపీగా ఆ రోజు గడుపుతాడు. నువ్వు అసలు ఇంత పవర్ఫుల్ గా అందరినీ ఎలా కంట్రోల్ చేస్తున్నావని హీరో ఇక్కోని అడుగుతాడు. దీనికి ఇక్కో నవ్వుతూ ఏం ఆన్సర్ చేయడు. ఎందుకంటే ఒకవేళ ఆ ట్రిక్ ఇక్కో హీరోకి చెప్తే రేపు హీరో కూడా ఇక్కో లాగా మారుతాడేమో అని అతను అనుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగే ఇక్కో హీరోని ఒక షిప్ యార్డ్ కు తీసుకెళ్తాడు. బయట నుండి ఇక్కోకి ఒక నమ్మకమైన గ్యాంగ్ మెంబర్ పనిచేస్తుంటాడు. అతన్ని కూడా ఇక్కో షిప్ యార్డ్ కి తీసుకెళ్తాడు. రాత్రి అవుతుంది. బ్యాంకులో కొట్టేసిన మనీ బ్యాగ్ ని తీసుకెళ్లిన కిట్టు ఖైదీ కోసమే ఇక్కో స్కెచ్ వేసి ఉంటాడు. ఇప్పుడు నైట్ టైం లో డీల్ చేయడానికి కిట్టు వస్తాడు. ఇప్పుడు ఇక్కో గ్యాంగ్ మెంబర్ కిట్టు గాని చేస్తాడు. కానీ కిట్టు మనుషులు చాలా పవర్ఫుల్. సో ఇక్కో మనిషిని వాళ్ళు కుళ్ళపడి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ హీరో రంగంలోకి దిగి కిట్టు గాని చిత్తక బాదుతాడు. వాళ్ళ మనుషులందరినీ తరిమేస్తాడు. హీరో ఇక్కో గ్యాంగ్ మెంబర్ ని సేవ్ చేస్తాడు. ఇలా బ్యాంకు డబ్బుని తీసుకెళ్లి మోసం చేసిన కిట్టుని ఇక్కో పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇక్కో కిట్టుని మళ్ళీ జైలుకి తీసుకెళ్తాడు. బాస్ నన్ను వదిలేయండి ప్లీజ్, నేను ఈ దందా నాపేయాలని అలా చేశాను, నన్ను క్షమించాలని శరణు కోరతాడు. అయినా సరే ఇక్కో మనసు కరగదు. మోసం చేసిన కిట్టుని ఇక్కో వదిలిపెట్టాడు. ఉరివేసి మరీ అతన్ని చంపేస్తాడు ఇక్కో. ఈ హత్యని చూసిన హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. భయపడిన హీరో చేతిలో బ్యాంకు నుండి కొట్టేసిన మొత్తం డబ్బు బ్యాగ్ ని పెడతాడు ఇక్కో. హీరో షాక్ అవుతాడు. అంటే హీరో వల్లే కదా కిట్టు దొరికాడు అండ్ ఇక్కోకి డబ్బు ముఖ్యం కాదు, నమ్మకం ఇంపార్టెంట్. సో ఈ దెబ్బతో హీరో ఇక ఇక్కోకి మెయిన్ అసిస్టెంట్ లాగా మారుతాడు. అయితే ఇక్కో హీరోతో క్లోజ్ గా ఉండటం ఇంకో అసిస్టెంట్ అయిన జాన్ కి నచ్చదు. అందుకే హీరోతో జాన్ సరిగ్గా మాట్లాడాడు ఉండడు. ఎప్పుడు హీరోని వీడు హేట్ చేస్తూనే ఉంటాడు. ఒక రోజు వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగి కొట్టుకునే వరకు వస్తారు. ఇక్కోకి కోపం వచ్చి జాన్ తల పగలగొడతాడు. హీరోని కూడా నోరుని అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇస్తాడు. ఇదే మంచి ఛాన్స్ అని భావించిన చిల్లరగాడు మిన్సు జాన్ వద్దకు వచ్చి, చూసావా మీ బాస్ కి నీకంటే హీరోనే ఎక్కువైండు అని వెలుగుతున్న నిప్పులో నూనె పోస్తాడు. నా మాట విని నాతో చేతులు కలుపు, నీ బాస్ ని హీరోని ఇద్దరిని చంపేద్దామని మిన్సు జాన్ తో అంటాడు. కానీ ఈ డీల్ కి జాన్ ఒప్పుకోడు. తను మొదట నుండి పనిచేసిన బాస్ ఎక్కువ వద్దే నమ్మకంగా ఉంటానని చెప్తాడు. ఇప్పుడు హీరో తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. హీరోకి ఒక మీడియా రిపోర్టర్ ఫ్రెండ్ గా ఉండేవాడు. అతని పేరు సాంగ్ చాలా మంచోడు, నిజాయితీగా వర్క్ చేస్తూ ఉండేవాడు. అయితే జనాంగ్ జైల్లో జరుగుతున్న క్రైమ్స్ ని ఎవిడెన్సెస్ తో సహా సాంగ్ రిపోర్ట్ చేసి ఉంటాడు. వీటిని హీరోకిచ్చి ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. మాఫియాని ఒంటి చేత్తో శాసిస్తున్న ఇక్కోకి ఉరిశిక్ష వేయమని కోరతాడు. కానీ అవినీతికి అలవాటు పడి డబ్బు మోజులో పడిన హీరో ఈ మ్యాటర్ ని కేర్ చేయడు. దీని గురించే మాట్లాడాలి అనుకుంటే నన్ను ఇక మీద కలవకు ప్లీజ్ అని హీరో సాంగ్ తో అంటాడు. ఇక ఈ మాటలు విన్న సాంగ్ బాధతో ఇంటికెళ్లిపోతాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. అప్పుడు హీరో ఇక్కో గురించి విని పట్టించుకోలేదు. కానీ ఇక్కడ జైల్లో ఇక్కో చేసే క్రైమ్స్ ని చూసిన హీరో అదంతా నిజమే అని నమ్మడం మొదలు పెడతాడు. అయితే బాస్ ఇక్కో దగ్గర దెబ్బలు తిన్న అసిస్టెంట్ జాన్ కి ఇంకో ఫ్రెండ్ చించు ఉంటాడు. వీడికి కూడా ఇక్కో అంటే అంత ఇష్టం ఉండదు. కానీ జాన్ కోసం ఇక్కో వద్దే పనిచేస్తూ ఉంటాడు. హీరో కొత్తగా వచ్చి బాస్ వద్ద జాన్ స్థానాన్ని భర్తీ చేసిందని చించుకి
కూడా కోపమే. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఫ్లోర్స్ ని క్లీన్ చేస్తూ వార్డెన్ రూమ్ వైపు వెళ్తాడు. అయితే రూమ్ లో వార్డెన్ సీక్రెట్ గా కొన్ని ఫైల్స్ ని ఇంకా ఆడియో టేప్స్ ని డబ్బుని దాస్తాడు. ఇది హీరో చూసి వార్డెన్ లేని టైంలో రూమ్ లోకి దూరుతాడు. కబోర్డ్ లో హీరోకి రిపోర్టర్ సాంగ్ మరణంకి సంబంధించిన టేప్ దొరుకుతుంది. వార్డెన్ అప్పుడే అక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావని క్వశ్చన్ చేయగానే మధ్యలోకి కానిస్టేబుల్ వచ్చి సార్ నేనే మీ రూమ్ చెత్తగా ఉందని చెప్పి క్లీన్ చేయమని చెప్పిన సార్ అని అంటే, ఇంకోసారి ఈ తప్పుని రిపీట్ చేయకండి వెళ్ళండి అంటూ వార్డెన్ హీరో మీదకి ఇంకా కానిస్టేబుల్ మీదకి అరుస్తాడు. హీరో వార్డెన్ కబోర్డ్ నుండి రిపోర్టర్ సాంగ్ కి సంబంధించిన ఆడియో టేపులు ఇంకా కొంచెం డబ్బుని కూడా కొట్టేస్తాడు. ఆ డబ్బుని హీరో కానిస్టేబుల్ కి ఇచ్చి అతని నోరుని మోస్తాడు. కట్ చేస్తే మనకు మళ్ళీ డాక్టర్ కిమ్ ని చూపిస్తారు. వీడు ఇద్దరు మాఫియా డెలిగేట్స్ ని జైలుకి తీసుకొని వస్తాడు. త్వరలో ఒక పెద్ద క్రైమ్ ని చేయడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకుంటారు. ప్లాన్ ఏంటో అడుగుదామని చెప్పి వీళ్ళు ఇక్కో వద్దకు వెళ్తారు. అసిస్టెంట్ జాన్ ఖైదీలందరినీ బయటికి పంపిస్తాడు. అయితే హీరోని మాత్రం ఇక్కో డాక్టర్ కిమ్ కి పరిచయం చేస్తాడు. చాలా బాగా వర్క్ చేస్తున్నావంట కదా, గుడ్. పోలీస్ ఫీల్డ్ లో వర్క్ చేసిన నీకు చాలా లో పోల్స్ తెలిసి ఉంటాయి. నీలాంటాడు మన గ్యాంగ్ లో ఉండడం చాలా అవసరం అని డాక్టర్ కిమ్ పొగుడుతాడు. సరే అని చెప్పి హీరో కూడా బయటికి వెళ్తాడు. అప్పుడే జాన్ మిన్సు గాడికి సైగల్ చేస్తాడు. అయితే ఇక్కో మీద పీకల్లాగా కోపంతో ఉన్న మిన్సు ఎలాగైనా సరే రివెంజ్ తీసుకుందామని చెప్పి వేరే కానిస్టేబుల్ తో డీల్ చేసుకుంటాడు. వార్డెన్ కి తెలియకుండా ప్లాన్ చేసి ఇక్కో మీద స్కెచ్ వేస్తాడు. ఇప్పుడు మిన్సు తన గ్యాంగ్ తో ఇక్కో మీద అటాక్ చేస్తాడు. ఇక్కో తన గ్యాంగ్ మెంబర్స్ అందరినీ బయటికి పంపిండు కదా, ఒంటరయ్యాడు. కానీ ఇక్కో చాలా బలవంతుడు. ఒంటి చేత్తో మిన్సు గ్యాంగ్ కి చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడే మిన్సు ఇక్కోని వెనుక నుండి పొడుస్తాడు. సో ఇక్కో వీక్ అవుతాడు. కానీ అక్కడే దాక్కుని నిల్చిన హీరో ఇది గమనించి వచ్చి మిన్సుని కొడతాడు. అలా హీరో ఇక్కోని సేవ్ చేస్తాడు. ఈ ఫైట్ లో హీరోకి ఇంకా ఇక్కోకి ఇద్దరికి తీవ్ర గాయాలవుతాయి. అప్పుడే వార్డెన్ వచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెస్తాడు. మిన్సు వద్ద లంచం తీసుకున్న కానిస్టేబుల్ ని వార్డెన్ సస్పెండ్ చేస్తాడు. తర్వాత డిసిప్లినరీ కమిటీ మిన్సుని వేరే జైల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కో వాళ్ళ మనుషులు మిన్సుని దారిలోనే వేసేస్తారు. అతను చనిపోతాడు. కట్ చేస్తే గాయాలతో డీలా పడిన హీరో ఇంకా ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇప్పుడే హీరోకి తన గతం గుర్తొస్తుంది. రిపోర్టర్ సాంగ్ హీరోకి ఉత్త ఫ్రెండ్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా క్లోజ్ అన్నలాగా భావిస్తాడు. ఇక్కో జైల్లో చేసే క్రైమ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని హీరోకి చెప్పినా అతను పట్టించుకోలేదు. సో సాంగే స్వయంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఇక్కో డాక్టర్ కిమ్ ఇంకా వార్డెన్ సలహా మేరకు గ్యాంగ్ తో అతి కిరాతకంగా సాంగ్ ని చంపించేస్తాడు. సో చనిపోయిన సాంగ్ ని తలుచుకుంటూ హీరో బాధపడుతూ ఉంటాడు. తను తన కొలీగ్ సూరజ్ కలిసి సాంగ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ ని ఫైల్ లాగా చేసి చీఫ్ ఆఫీసర్ వద్దకు వెళ్తారు. ఆల్రెడీ ఇక్కో జైల్లోనే ఉండు, ఇంకా అతను చేసే క్రైమ్స్ ని మనం ఎలా ఆపగలం అండ్ అతని నెట్వర్క్ మనం ఎలా ఆపుతాం, ఇది వీలు కాదు, నా మాట విని ఈ కేసుని వదిలే అని చీఫ్ హీరోకి ఎంత చెప్పినా హీరో మాట వినడు. సరే నేనే జైలుకి వెళ్లి అతన్ని పట్టిస్తా, అతను క్రైమ్ చేసేటప్పుడు బట్ట బయలు చేస్తా అని హీరో అనగానే ఫ్రెండ్ సూరజ్ ఇంకా చీఫ్ షాక్ అయిపోతారు. సరే అని చెప్పి హీరోని చీఫ్ అండర్ కవర్ ఆపరేషన్ కోసం జైలుకి పంపిస్తాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్ప్రేట్ గా ఫేక్ కేస్ ని నమోదు చేసి హీరోని ఖైదీలాగా జైలు లోపలికి పంపుతారు. తన మీద ఇక్కోకి పూర్తిగా నమ్మకం రావడం కోసం హీరో కూడా జైలు లోపల చిన్న చిన్న క్రైమ్స్ చేసిండు. ఇలా హీరో ఇక్కో నమ్మకాన్ని సాధించాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనం ప్రెసెంట్ లోకి వద్దాం. ఆ రోజు ఇక్కో చేయబోయే క్రైమ్ గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ హీరో వార్డెన్ రూమ్ లోకి దూరి డీటెయిల్స్ ని తెలుసుకుంటాడు. ఆ రోజు నైట్ ఇక్కో అండ్ గ్యాంగ్ ఇన్స్పెక్షన్ రోజు వచ్చి తనని ఇన్సల్ట్ చేసిన జిల్లా అధికారి నామ్నే చంపాలి అనుకుంటారు. ఈ విషయం ఇక్కో వార్డెన్ కి చెప్తే వార్డెన్ వద్దు అంటాడు. ఈ పనులన్నీ కొన్ని రోజులు ఆపేద్దామని సలహా ఇస్తే నో, ఈ పనులన్నీ ఆపేదే లేదు, నువ్వు ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే నీ ప్లేస్ లో వేరే వాడు వార్డెన్ గా వస్తాడు చూసుకో అని ఇక్కో వార్డెన్ కి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఈ రోజు రాత్రి ఇక్కో చేసే నామ్ హత్య గురించి తెలుసుకున్న హీరో షాక్ అయిపోతాడు. వెంటనే ఈ మ్యాటర్ ని ఫ్రెండ్ సూరజ్ కి చేరవేస్తాడు హీరో. పోలీస్ బలగంతో స్పాట్ దగ్గర ఇక్కో ఇంకా అతని గ్యాంగ్ కోసం వేచి చూస్తారు. రాత్రి అవుతుంది. జైలు నుండి గ్యాంగ్ తో ఇక్కో ఇంకా హీరో కూడా రెడీ అయి నామ్ ని చంపడానికి బయలుదేరుతారు. అయితే హీరో దారి మధ్యలో సూరజ్ కి కాల్ చేసి రెడీగా ఉండండి, మేము స్టార్ట్ అయ్యాము, స్పాట్ కి ఇక్కో రాగానే అరెస్ట్ చేయండి అని చెప్తాడు. కానీ అనూహ్యంగా ఇక్కో నామ్ ని చంపే లొకేషన్ ని సడన్ గా అప్పటికప్పుడు మారుస్తాడు. హీరోకి బుర్ర పనిచేయదు. ఎందుకు లొకేషన్ ని చేంజ్ చేశారని హీరో అడిగితే గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని ఇక్కో హీరోతో అంటాడు. కట్ చేస్తే నామ్ ని కిడ్నాప్ చేసిన ఇక్కో గ్యాంగ్ టార్చర్ చేసి అతన్ని హింసించి చంపేస్తారు. ఇంకోవైపు స్పాట్ చేంజ్ అయిన మ్యాటర్ తెలియని సూరజ్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం బకరవుతారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి టైం వేస్ట్ చేసిన హీరో మీద చీఫ్ ఫుల్ కోపడతాడు. కట్ చేస్తే నామ్ ని ఖతం చేసిన ఇక్కో గ్యాంగ్ మళ్ళీ జైలుకే రిటర్న్ అవుతారు. అయితే ఈసారి ఇక్కో అండ్ గ్యాంగ్ హీరోని టార్గెట్ చేస్తారు. చనిపోయిన మిన్సుతో చేతులు కలిపి తనని చంపడానికి ట్రై చేసిన అసిస్టెంట్ జాన్ ని
ఇక్కో ఆల్రెడీ చంపేస్తాడు. ఇక తను నమ్మించి మోసం చేసిన హీరోని ఇక్కో ఇప్పుడు చంపేయాలి అనుకుంటాడు. ఒరిజినల్ గా పోలీస్ అయిన హీరో ఖైదీలాగా మారి అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా జైలుకి వచ్చిన నిజము ఇక్కోకి తెలిసిపోతుంది. ఇక ఇక్కో అండ్ గ్యాంగ్ హీరోతో ఫైట్ కి దిగుతారు. హీరో కాసేపు ఫైట్ చేసినా వీక్ అయిపోతాడు, అలసిపోతాడు. అప్పుడే చనిపోయిన అసిస్టెంట్ జాన్ ఫ్రెండ్ అయిన చించు హీరోకి హెల్ప్ చేస్తాడు. జైల్లో ఉన్న కరెంట్ మెయిన్ ని ఆఫ్ చేస్తాడు. లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇక్కో గ్యాంగ్ కి చీకట్లో ఏం కనిపించదు. ఈ గ్యాప్ లో హీరో పారిపోతాడు. ఒక చోట దాక్కొని ఇక్కో గ్యాంగ్ మెంబర్స్ ని ఒక్కొక్కరిని చంపేస్తూ వస్తాడు. అలా హీరో ఇక్కో గ్యాంగ్ మొత్తాన్ని ఖతం చేస్తూ వస్తాడు. జైలు లోపల నిప్పంటిస్తాడు. దీని వల్ల కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ అంది పోలీసులు బలగంతో ఇక్కడికి వస్తారు. తనకు అడ్డం వచ్చాడని చెప్పి వార్డెన్ ని ఇక్కో ఇప్పుడు చంపేస్తాడు. హీరోకి ఇక్కోకి ఫైనల్ గా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇద్దరు పోటాపోటీగా కొట్టుకుంటారు. అందరు మిగతా ఖైదీలు ఇక్కోకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ హీరో కంట్రోల్ రూమ్ నుండి పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. దెబ్బలు తింటాడు, తిరిగి ఫైట్ చేస్తాడు. ఇక లాస్ట్ కి హీరో ఇక్కోని ఓవర్ పవర్ చేసి చంపే టైంలోనే చీఫ్ వచ్చి ఆపుతాడు. మన లక్ష్యం ఇక్కోని చంపడం కాదు, అది గుర్తుపెట్టుకో అని చీఫ్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. సో హీరో ఇక్కోని ప్రాణాలతో వదిలేస్తాడు. కానీ గ్యాప్ లో సమయం చూసి ఇక్కో హీరోని తిరిగి అటాక్ చేస్తాడు. ఇక ఆల్రెడీ ఇక్కోని స్నైపర్స్ రౌండ్ అప్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కోని షూట్ చేసి చంపేస్తారు. అలా జైల్లో క్రైమ్స్ చేసి మహారాజు లాగా లగ్జరీని అనుభవిస్తున్న బయట మాఫియాని శాసిస్తున్న ఇక్కో కథ ముగుస్తుంది. మొత్తానికి హీరో తన ఫ్రెండ్ సాంగ్ చావుకి ఇలా రివెంజ్ తీసుకుంటారన్నమాట. అయితే అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా హీరో క్రైమ్స్ చేసిండు కాబట్టి సో దాని బేసిస్ మీద కోర్టు హీరోకి కూడా 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. అయితే ట్విస్ట్ ఏంటంటే హీరో ఈ కొత్త జైలు కి కూడా వచ్చింది అండర్ కవర్ ఆపరేషన్ కోసమే. ఇదే చివరకు మనకు చూపించే మైండ్ బ్లోయింగ్ సీన్. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.